నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. 4 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్పై పడి ఉన్న ఫోలేజు రమేష్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. హుజురాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి, పట్టణ సీఐ బర్పటి రమేష్ పోలీస్ స్టేషన్లలో విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ధనలక్ష్మి బంగారం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టిన దొంగలు నగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరో గ్రామ సచివాలయానికి తాళం పడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో గ్రామ సచివాలయం భవనం నిర్మించారు. అందులో 25 లక్షల రూపాయలు మంజూరు కాగా మరో 8 లక్షలు రావాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మత్స్యకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతారని రాష్ట్ర జనసేన మత్స్యకార సంక్షేమ సంఘం చైర్మన్ మోగి శ్రీనివాస్ హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల బడ్జెట్ ఉన్న ఈ ప్రభుత్వం మత్స్యకారుల కోసం కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ఏపీ తీర ప్రాంతంలో ఒక్క హార్బర్కు కానీ పోర్టుకు కానీ చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు మంత్రి. టీడీపీ నేతలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటానంటూ సవాల్ విసిరారు మంత్రి సిదిరి. పలాసలో త్వరలో ప్రారంభించనున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సీఎం జగన్ ఫేస్ మాస్క్తో సెల్ఫీ ఛాలెంజ్ చేశారు మంత్రి అప్పలరాజు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లిలో మేక కాళ్ళు తలకాయలు తరలిస్తున్న లారీ బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో కాళ్ళు తలకాయలు రోడ్డుపై పడిపోయాయి. దీన్ని గమనించిన జనం నల్లి బొక్కల కోసం ఎగబడ్డారు. అందిన కాడికి బస్తాల్లో ఎత్తుకెళ్లారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న బీఎస్ఆర్ ట్రావెల్ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను స్థానికంగా ఉన్న ఆంధ్ర హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఇది చూసి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా పాఠశాలకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. బీబీనగర్ మండలం బట్టుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోయారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మంత్రి రంజిత్ మద్దుమా బందర, ఎంపీలు వేమిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, గురుమూర్తి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రమైన ఓజిలి గ్రామ సమీపంలో ఓజిలి నాయుడుపేట రహదారి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడగా గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కుల, మత, వర్గ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. ఢిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం రేపాయి. కోర్టు కాంప్లెక్స్లో ఒక మహిళపై దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం 4 రౌండ్లు ఫైర్ చేశాడు. కాల్పుల్లో గాయపడిన మహిళను అక్కడే ఉన్న ఒక పోలీస్ అధికారి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. నగదు తీసుకొని ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్లు ఇస్తున్న ఎమ్మెల్సీ వ్యవహారం టీటీడీ విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. సదరు ఎమ్మెల్సీ అదనపు ఈవో కార్యాలయంలో 14 ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్లకు లెటర్ అప్లై చేశారు. ప్రాణం ఉన్నంత వరకు తన ప్రయాణం భారాసతోనేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ఆదరణను చూసి తట్టుకోలేకే పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలిపారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని నాశనం చేశారని దుయ్యబట్టారు. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి 10 మంది వరకు పోటీ పడుతున్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జరుపుకున్నది 420 బర్త్డే అని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తానే ఇంద్రుడు, చంద్రుడు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని గతంలో ప్రచారం చేశారని, బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు లేదా అంటూ టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. మదనపల్లి మండలంలోని చీకలబైలు గ్రామంలో జడ్పీ హైస్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు అక్రమంగా నిర్మాణం చేపడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం మైనారిటీలకు చంద్రన్న కానుక రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో కానీ సిఐతో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ప్రాతకాల సమయంలో రాష్ట్ర సమాచారాల పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు.